హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. ఒక రాత్రి అంతా అక్కడ ఉంచుకొని తెల్లవారుజామున రిలీజ్ చేశారు. అయితే అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనను కలవడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులంతా ఆయన్ను వచ్చి కలిసి పరామర్శించారు. ముఖ్యంగా ఇందులో టాప్ స్టార్స్ ఉన్నారు, అలాగే దర్శక నిర్మాతలు ఉన్నారు, అలాగే ఇతర నటీనటులు కూడా ఆయన్ని వచ్చి కలిశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కలవడానికి కారణం ఏంటి? ఆయన ఏమైనా దేశ సేవ చేయడానికి వెళ్ళాడా, లేకుంటే ఏదైనా దేశ సరిహద్దుల్లో కొట్లాట చేసి వచ్చాడా, లేదా ఏదైనా ఇష్యూ మీద పోరాటం చేసి జైలు పాలై కొన్ని సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉండి వచ్చాడా? ఎందుకు సినిమా ఇండస్ట్రీ అంతా ఆయన కోసం ట్వీట్లు చేశారు, ఆయన్ని వెళ్ళి కలిశారు, ఏంటి అనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కేవలం ఓ 10 గంటల పాటు జైల్లో నిద్రించాడనే ఉద్దేశంతోనే వీళ్ళు వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారు. మరి ఒక కుటుంబం ఒక తల్లిని కోల్పోయింది. ఆ చిన్నబాబు ఇంకా హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యన పోరాటం చేస్తున్నాడు. ఆయన కోసం ఒక్కరంటే ఒక్కరు వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ, అలాగే రాజకీయ నాయకులు కానీ వెళ్ళి కలిశారా, పరామర్శించారా, ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారా అంటే లేదు అనేది పెద్ద ఎత్తున సామాన్య జనాల్లో ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇందులో రాజకీయ పార్టీలు కూడా అల్లు అర్జున్కి అండగా నిలబడ్డారు. ఇటు బీఆర్ఎస్ కానీ, అలాగే బీజేపీ కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ, ఈ 3 రాజకీయ పార్టీలు అల్లు అర్జున్కు బలంగా అండగా నిలబడ్డాయి. అలాగే ఎలాగో మెగా ఫ్యామిలీ ఎప్పుడు అండగా ఉంటుంది, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు అర్థం కావట్లేదా? ఒక కుటుంబం సంబంధించిన ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఒక బాబు చావు బ్రతుకుల మధ్యన ఉంటే వాళ్ళని ఎందుకు మీరు కలవట్లేదు అనేది సామాజికవేత్తలు, సామాన్య జనాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఆలోచిస్తే ఇది వాస్తవం. ఎందుకంటే ఆ బాబుకు కూడా ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు, సాయితేజ అనే బాబు. ఆయన దగ్గరికి వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆయన బాబు హాస్పిటల్లో ఉన్నాడు, బాబుని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అక్కడ హాస్పిటల్లో ఆ ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకు అనుకుంటే కనీసం ఆయన కుటుంబాన్ని, ఆ తల్లి కోల్పోయిన కుటుంబాన్ని వెళ్ళి కలవాలి కదా. మరి కనీసం ఆ కుటుంబానికి అండగా నిలబడాలి కదా. మరి ఈ రాజకీయ నాయకులు కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు చేయట్లేదు? సరే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అంటారా, వీళ్ళు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి కలవడానికి వాళ్ళ అవసరాలు ఉంటాయి. అల్లు అర్జున్తో సినిమాలు తీసే నిర్మాతలు ఉంటారు, అల్లు అర్జున్తో సినిమాలు తీసే దర్శకులు ఉంటారు, అలాగే ఆయనతో పాటు నటించే ఇతర నటీనటులు ఉంటారు. కాబట్టి సరే, వీళ్ళంతా అల్లు అర్జున్ వెళ్ళి కలిశారనుకున్నాం. అయినా కూడా సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కానీ, నటీనటులకు సామాజిక బాధ్యత ఎక్కువ. చాలా విపత్తులలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అండగా నిలబడతారు. మరి అదేంటో ఒక సినిమాకు సంబంధించిన ఇష్యూ లేదు. ఈ ఇష్యూ ఎక్కడ జరిగింది? ఒక సినిమా థియేటర్లో జరిగింది. ఒక టాప్ స్టార్ సినిమాకి అక్కడ సినిమా చూడడానికి వచ్చిన జనాల మధ్యన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూయే కదా. మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు ఎందుకు స్పందించట్లేదు అనేది నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీకి అండగా మాట్లాడుతూ ఉంటాను, కానీ ఈ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బాధ్యత ఉంది. ఆ కుటుంబానికి అండగా నిలబడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఉంటుంది, దర్శక నిర్మాతలకు సంబంధించిన అసోసియేషన్స్ ఉంటాయి, నటీనటులకు సంబంధించిన మా ఉంటుంది. మరి వీళ్ళందరూ ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ వల్లనే కదా ఆ కుటుంబం ఇవాళ రోడ్డున పడింది. మనం ఎందుకు అండగా నిలబడకూడదని ఎందుకు వీళ్ళకు ఆలోచన రావట్లేదో అర్థం కావట్లేదు. చాలా విషయాల్లో సినిమా ఇండస్ట్రీ స్పందిస్తూ ఉంటుంది, మరి ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? దీనివల్ల జనాల్లోకి నెగిటివ్గా వెళ్తుందని ఎందుకు అనుకోవట్లేదు? ఇవాళ రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా? ఒక సినిమా సెలబ్రిటీ కోసం ఇన్ని ట్వీట్లు పెట్టారు, ఆయనకు అండగా నిలబడ్డారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మరి అదే ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? మరి రాజకీయ నాయకులకే తెలియాలి, అలాగే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకే తెలియాలి. ఏదేమైనా ఆ కుటుంబం ఇవాళ ఒక సినిమా చూడడానికి వచ్చి వాళ్ళ రోడ్డు మీద పడింది. అయితే అల్లు అర్జున్ ఏమంటారంటే, నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను, ఆ కుటుంబాన్ని ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బాబు ఇప్పుడు హాస్పిటల్లో కోలుకుంటున్నాడు, ఆయన కోలుకోవాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని త్వరలో వెళ్ళి కలుస్తాను, ఆ కుటుంబానికి అండగా నిలబడతానని అల్లు అర్జున్ చెప్పిన మాట మీద అయితే నిలబడ్డాడు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ మాత్రం
ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తే బాగుండేది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడితే బాగుండేది. కానీ ఇక్కడ ఏదో ఒక రోజు రాత్రి నిద్ర చేసి వచ్చిన అల్లు అర్జున్కి అండగా నిలబడడం ఏంటో అనేది చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలైనా గుర్తిస్తే బాగుండేది.